నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రన బ్రదర్స్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. పుట్టింటి పట్టుచీరను గెలిచేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. స్వరూప గారు హైదరాబాద్ నుంచి. ఓకే, అవునండి. చూస్తుంటారా బీఆర్కే న్యూస్ ని? లేదండి, మరి నాకు తెలియలేదు. నాకు నిన్న ఎవరో చెప్పారు. ఓకే, నిన్న తెలిసిన వాళ్ళు చెప్తే కాల్ చేశారా? అవునండి, అవునండి. ఓకే, అయితే నార్మల్గా వెంటనే కాల్ చేసిన వాళ్ళకి కాల్ కలవదు, బట్ మీరు చాలా లక్కీ అన్నమాట, వెంటనే కాల్ కలిసింది. అవునండి, నేను అదే అనుకుంటున్నాను. అవును. ఓకే, స్వరూప గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. స్పెషల్ ఏంటి ఈరోజు లంచ్? బీరకాయ పప్పు చేశానండి, స్పెషల్ ఏం లేదు. ఓకే, అదే స్పెషల్, ఏది చేసుకుంటే అదే స్పెషల్ అంతే. అవునండి, అలాగే అనుకోండి. ఎందుకు నవ్వుతున్నారు? సిగ్గుపడుతున్నారా, భయమా, లేకుంటే ఏంటి స్వరూప గారు? సిగ్గు లేదు, భయము లేదు. ఫస్ట్ టైం కదా కాల్ కలిసింది, మీరు ఏమడుగుతారో అని ఆ ఎగ్జైట్మెంట్ అంతే. ఓకే, ప్రశాంతంగా ఫ్రీగా మాట్లాడండి స్వరూప గారు. అలాగే, టెన్షన్ ఏం అవసరం లేదు, హ్యాపీగా మాట్లాడుకుందాం. మీకు ప్రాసెస్ ఒకసారి చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది, ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకేనా? కానీ అలా చేయాలి అంటే గనక అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి అమ్మా, ఏం చేయమంటారు? ఏం చేస్తారు? ఒక పాట పాడాలి. పాట పాడమంటారా? ఎవరు ఫేవరెట్ హీరో? నేను పెద్ద సినిమాలు చూడలేదు, కానీ పాడతాను, ఏదో పాట పాడతాను. ఓకే, పాడండి. ఓ, అంత నిన్న ఫాదర్స్ డే కదండి. అయ్యో, పాడండి, స్టార్ట్ చేయండి, బాగుంటది మీ వాయిస్. ఓ నాన్న, నీ మనసేదన్నా అమృతం కన్నా అది ఎంతో నిన్న. ఓ నాన్న, ముళ్ళ బాటలో నువ్వు నడిచావు, పూల బాటలో మమ్ము నడిచావు. ముళ్ళ బాటలో నువ్వు నడిచావు, పూల బాటలో మమ్ము నడిచావు. ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో, ఏ పూట తిన్నావో, ఎన్ని పస్తులున్నావో, పరమాన్నమ్మకు పంచి పెట్టావు. ఓ నాన్న, నీ మనసేదన్నా అమృతం కన్నా అది ఎంతో నిన్న. ఉన్ననాడు ఏమి దాచుకున్నావో, లేని నాడు చేయి చాచనన్నావు. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి చాచనన్నావు. నీరాచ గుణమే మామూల ధనము, నీరాచ గుణమే మామూల ధనము, నీవే మా పాలి దైవం. ఓ నాన్న, నీ మనసేదన్నా అమృతం కన్నా అది ఎంతో నిన్న. ఓ నాన్న. ఓకే, స్వరూప గారు అయిపోయిందా? ఫినిష్ చేసేసారా? చాలా బాగా పాడారండి. వినలేకపోయారా? లేదు లేదు లేదు, చాలా బాగా పాడారు. అందుకే అలా మధ్యలో డిస్టర్బ్ కూడా చేయలేదు. నేను మొత్తం రాదు రాదు అని చెప్పేసి పాట మొత్తం పాడేస్తున్నారుగా. అంటే 4 లైన్లో పాడాలనుకున్నాను, కానీ ఎస్, అవును. నిన్న కూడా ఎలాగో ఫాదర్స్ డే జరిగింది కాబట్టి పనిగా అయిపోతుంది, దానికి కూడా డెడికేట్ చేసినట్లు. అవునండి. ఓకే, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ నోట్లోకి వెళ్ళిపోదామా? నేను అడిగిన చిన్న క్వశ్చన్ మిమ్మల్ని. క్వశ్చన్ అడుగుతారా? చిన్న పొడుపు కదా, త్వరగా అడగండి మరి.
ఎండగా ఉంటే మీ దగ్గరే ఉంటాను, మ్మ్. చల్లగా ఉంటే మ్మ్. మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను. ఎండగా ఉంటే నా దగ్గరే ఉంటారు, చల్లగా ఉంటే మాత్రం ఉండరు. నీడనా? కాదు. షాడో? కాదు. స్వెట్? చెమట? అవును. ఎస్. ఓకే, ఇంకా మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. స్వరూప గారు రెడీనా? ఓకే ఓకే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఏ జీవి యొక్క నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది? నాకైతే మీరు ఖచ్చితంగా క్లూ ఇవ్వాలి. మీరు అడిగిన పాట నేను పాడాను. మీరు కొంచెం గెస్ చేసి ఆన్సర్ చేయండి, నేను డెఫినెట్ గా చెప్తాను. ఏ జీవి యొక్క నాలుక Question దాని రాలేదు. శరీరం Question కంటే కూడా కనిపించట్లేదు ఇంకా. క్వశ్చన్ కనిపించట్లేదు. లేదు లేదు, నాకు. లేటుగా వస్తుంది రాలేదు. కొంచెం. ఏ జీవి యొక్క నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది? టైం స్టార్ట్ అయిపోయింది, చెప్పాలి. చాలా ఏ ఈజీ జీవి యొక్క ఆన్సర్. నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది. నాలుక పెద్దగా ఉంటుంది. అవునా? క్లూ ఇవ్వండి కొంచెమైనా. 5 అక్షరాలు ఉంటాయి. ఆ జీవి పేరు చాలా ఈజీ ఆన్సర్. మీరు ఒక్క ఆన్సర్ చెప్పండి, నేను డెఫినెట్ గా గెస్ చేసి క్లూ ఇస్తాను. తామర పురుగు అండి. అంటే మరి అంత చిన్న జీవి కాదు, కొంచెం పెద్ద జీవినే. 5 అక్షరాలు ఉంటాయి. ఎలా చెప్పాలి? అయ్యయ్యో, సారీ స్వరూప గారు, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మంచి పాట పాడారు, ఒక మంచి క్వశ్చన్ కూడా అడిగారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పద్మ, నిర్మల్ నుండి. చెప్పండి. 2-3 సార్లు చేసినా ఒక ఆయన కూడా ఆన్సర్ చెప్పలే. 2-3 సార్లు చేశారు కానీ ఒక్కసారి కూడా ఆన్సర్ చేయలేదా? మీ పేరు? పద్మ. పద్మ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్. నిర్మల్ నుంచి కాల్ చేస్తున్నారా? భలే నవ్వుతున్నారండి మీరు. నవ్వడం, మాట్లాడడం ఇష్టం. ఏంటి ఆ నవ్వుకు రీజన్ ఏంటి? భయమా లేకుంటే ఏం గెలవలేకపోయా అని నవ్వుతున్నారా? మరేంటి? గెలవలేదని నాకే నవ్వొస్తుంది. ఓకే, గెలవలేదని నవ్వుతున్నారా? గ్రేట్, మీరు స్పోర్టివ్గా తీసుకునేటట్లు ఉన్నారు కదా. ఓకే పద్మ గారు, ఏం కాదు, హ్యాపీగా ఇలానే ఉండాలి, మీలాగే మాట్లాడుకుంటూ ఉండాలి, కాల్ చేస్తూ ఉండాలి. గెలుపు ఓటములు తర్వాత కదా. అవును. ఏం చేస్తుంటారు పద్మ గారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? ఫాలో అవుతూ ఉంటారా? చూస్తాను న్యూస్, ఈ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ బాగా చూస్తారు? న్యూస్ చూస్తా. న్యూస్ చూస్తుంటారు. ఏ టైంలో చూస్తారు? మధ్యాహ్నం చూస్తా, సాయంత్రం ఓకే చూస్తా. ఓకే ఓకే పద్మ గారు, ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి మరి మీరు. ఓకే. అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఏం చేస్తున్నారు ఈరోజు? పాట. పాట పాడతారా? ఓకే, పాడండి. పుట్టినరోజు పండగే అందరికి, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి, పువ్వెందుకు పుడుతుంది తీగపై, ఏ జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేల పుడుతుంది కడలిలో, ముచ్చటైన హారంలో మెరవాలని. అంతే. ఓకే, అయిపోయిందా? పద్మ గారు బాగా పాడారు, మంచి పాట. అవునా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఈరోజు ఏంటో అందరు కాలర్స్ అందరు కాల్ చేయడం, మీతో పాటు పాట పాడతామని చెప్పడం, ఓల్డ్ సాంగ్స్ పాడడం భలే అనిపిస్తుంది నాకు. అవునా? అవును, లేదంటే రోజు ఇలా అడగాలి, ఏమంటే ఒక పాట పాడండి. క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, జనరల్ క్వశ్చన్ అడుగుతాను, కొంచెం గెస్ చేస్తే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ వచ్చేసి, మెదడు లేని జీవి ఏది? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మెదడు లేని జీవి ఏది? కోడియా? కోడి కాదు, వేరే ఆన్సర్ ఆలోచించుకుంటే బెటర్. ఏంటండి? ఫస్ట్ అక్షరం చెప్పారా? 4 లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ అక్షరం చెప్పలేం, కానీ కొంచెం ట్రై చేయండి, నేను క్లూ ఇస్తాను. ఇంకొక ఆన్సర్ చెప్పండి. 4 లెటర్స్ ఉంటాయి. 4 లెటర్స్ ఉంటాయి. ఆ జీవి వాటర్ లో ఉంటది.
చేపానా? వాటర్ లో ఉంటది. ఇంకా ఇంతకంటే క్లూ కష్టం. చాలా ఈజీ ఆన్సర్. మెదడు ఉండదు. వాటర్ లో ఉంటుంది. అయ్యయ్యో సారీ, టైమ్ అప్. పద్మ గారు మంచిగా క్లూ ఇచ్చాను బట్ చెప్పలేకపోయారు. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం ట్రై చేతురు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రావణి అండి. శ్రావణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారా? మాట్లాడాను మీతో చాలా సార్లు. చాలాసార్లు మాట్లాడారా నాతో? అవును. ఓకే, సూపర్. శ్రావణి గారు ఏం చేస్తుంటారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. ఇదిగోండి ఇలా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. ఒక్కసారి నువ్వు విన్ అవుదాం అనుకుంటే డెఫినెట్ గా ఈరోజు ట్రై చేద్దాం. మరి ఈరోజు విన్ చేపిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే శ్రావణి గారు, మీకు ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి అయినా కూడా ఒకసారి చెప్తాను. ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు ఆన్సర్ చేయాలి. ఓకే అండి. ఓకేనా? ఓకే, మరి ఏం చేస్తున్నారు? మాకు ఎంటర్టైన్ గా మిమ్మల్ని గెలిపించాలంటే బాగా గట్టిగా ఏదో చేయాలి. మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనకి సాంబ్రాన్ కడ్డీలు, మళ్ళీ ఇవి స్ప్రేవి అట్టపెట్లా ఉంటాయి కదండి. అవును. అవి మంచి స్మెల్ వస్తా ఉంటాయి కదా. మనం అవి బీరువాలో ఒక 1 వీక్ అట్లా పెడితే 1 వీక్ ఉంచి తీసేస్తా ఉంటే బట్టలు బీరువా ఇట్లా తీసినప్పుడు కూడా మంచి స్మెల్ అట్లా వచ్చిందండి. ఓకే, అవన్నీ కూడా బీరువాలో పెట్టినట్లయితే బట్టలకు కూడా మంచి స్మెల్ అనేది ఉంటుంది. ఒక 1 వీక్ అట్లా పెట్టి తీస్తే ఇంకా బీరువా కూడా మంచి స్మెల్ వస్తా బాగా ఉంది. ఓకే, చిట్కా చెప్పారా శ్రావణి గారు? బట్ మాకు పాట కావాలి. పాట కావాలా? ఎస్, పాట కావాలి. సరే సరే, ఏం పాట పాడను? మీ ఇష్టం, ఏ పాటైనా ఓకే. మీరు హ్యాపీగా మంచిగా మనస్ఫూర్తిగా పాడాలి, కానీ మాకు ఏ పాటైనా ఓకే. ఓల్డ్ అయినా పర్వాలేదు, కొత్తవైనా పర్వాలేదు. శివుడు పాట పాడతా అండి. పాడండి. మహాదేవ సింధో మహేశ గిరీశ నమో దేవదేవ మురాలించి పాలింపరావా మహాదేవ సింధో జటాజూటధారి శివచంద్రమౌళి విఠాలాక్షణీవే సదా మాకు రక్ష. అంతేనండి. సూపర్, మంచి దేవుడి పాట పాడారు. మరి భగవంతుని ప్రే చేసుకొని ఒకసారి స్టార్ట్ చేద్దామా? మరి క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే శ్రావణి గారు రెడీనా? రెడీ అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ముఖంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ముఖంలో ఎన్ని ఎముకలు ఉంటాయండి? ఎస్, ఫేస్ లో ఎన్ని ఎముకలు ఉంటాయి? టైమర్ స్టార్ట్ అయిపోయింది. గెస్ చేసి ఆన్సర్ చేయొచ్చు. 15 అండి. ఎంత అండి? 15. మరొకసారి ఆలోచించుకుంటే బెటర్. క్లూ ఏమన్నా ఇస్తారా? దానికంటే కొంచెం తక్కువ. అయితే 7 అండి. మరీ అంత తక్కువ కాదండి, జస్ట్ 12. మరీ తగ్గిపోయారు. 14 అండి. 14. ఏదో ఒకటి చెప్పండి, ఫిక్స్ చేస్తాను. లాస్ట్ అయిపోయింది, 1 మినిట్. 14 అండి. ఓకే, 14 ఫిక్స్ చేసేస్తున్నాను. శ్రావణి గారు ఫిక్స్ లాక్. ఓకే శ్రావణి గారు, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా. ఓకే సూపర్ శ్రావణి గారు, కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు మా దగ్గర నుంచి కాల్ వస్తుంది. బీఆర్కే పుట్టింటికి పట్టుచీర కూడా వచ్చేస్తుంది. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో రమ్య గారు వినిపిస్తుందా? హాయ్ అండి, నమస్తే. వినిపిస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు లక్ష్మి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే లక్ష్మి గారు, మీరు నన్ను వదలరా? సూపర్, మీరే మాకు హెల్ప్ చేయాలి కదండి. డెఫినెట్ గా, తప్పకుండా. లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
బాగున్నారండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. వర్షాలు పడుతున్నాయా బెంగళూరులో? ఏంటండి? వర్షాలు పడుతున్నాయా బెంగళూరులో? పడుతున్నాయండి. ఓకే, ఏంటి చేశారు ఈరోజు? స్పెషల్ ఏంటి? ఆకుకూర పప్పు, బంగాళదుంప ఫ్రై. అయిపోయింది లంచ్? అయింది, మీది అయిందా? అయిపోయిందండి లక్ష్మి గారు. అవునా? మీ వాయిస్ కొంచెం లోగా వినిపిస్తుందండి. నా వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుందా? ఆ, ఓకే, బట్ బానే ఉంది. సరే, మీకోసం గట్టిగా మాట్లాడతాను. ఇప్పుడు ఓకేనా? నా ఫోన్ ప్రాబ్లం అవ్వచ్చు, సిగ్నల్ ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే లక్ష్మి గారు, మీకోసం గట్టిగా మాట్లాడతాను. ఓకేనా ఇప్పుడు నా వాయిస్? వస్తుంది. క్లియర్గా ఉందా? పర్వాలేదు. ఓకే, లంచ్ కూడా చేసేసారా మరి? చేసేసామండి, మరి మన ప్రోగ్రామ్ కూర్చోవాలి కదా. అవును, అంతే. బీఆర్కి ప్రెజెన్స్ పుట్టింటి పడొచ్చిరా వచ్చేస్తుంది. సో లంచ్ చేసేసి హ్యాపీగా కూర్చొని క్వశ్చన్స్కి గెస్ట్ చేయడం, ఆన్సర్లు, లేదంటే కాల్ ట్రై చేయడం. టెన్షన్ బాగా వచ్చేస్తుంది. ఏంటి అసలు చాలా టెన్షన్ వస్తుంది. అయ్యయ్యో, టెన్షన్ ఏం వద్దు. ప్రశాంతంగా హ్యాపీగా కూల్ గా మాట్లాడారు. బ్రహ్మి ఉంది అండగా మీకెందుకు, అదే బ్రహ్మి ఉంది అండగా మీకెందుకు టెన్షన్ దండగా, చింతెందుకు దండగా, బ్రహ్మిని ఉందిగా అండగా. మీరు విన్ చెయ్యాలి నన్ను మరి. తప్పకుండా విన్ చేస్తాను. ఈరోజు ట్రై చేద్దాం మరి. అలాగేనండి, మా అదృష్టం కూడా కలిసి రావాలి కదా. మీరు అందరూ హెల్ప్ చేస్తున్నారు. మీ ప్రాబ్లం ఏమి లేదు, ఊరికి ఏదో ఒకటి అలా అంటున్నాం కానీ చాలా బాగా ట్రై చేస్తారు, హెల్ప్ చేస్తారు. తప్పకుండా డెఫినెట్ గా మాకు వీళ్ళంత వరకు ట్రై చేస్తాం మరి. ఓకే అండి. ఓకే లక్ష్మి గారు, మీకు ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి ఆయన కూడా ఒకసారి చెప్తాను. ఒక క్వశ్చన్ అడుగుతాము, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసి ఆన్సర్ చేసేయాలి. ఓకే అండి. కాకపోతే మీరు అంతకంటే ముందుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు కదా ప్రతిసారి లాగా, ఈసారి కూడా ఏం చేస్తున్నారు? టిప్ చెప్తానండి. ఓకే చెప్పండి. ఇప్పుడు అందరికి జుట్టు ఊడిపోతుంది కదా. అవును. అందులో కొబ్బరి నూనె ఉంటది కదండి. మామూలు కొబ్బరి నూనెలో గోరెంటాకు, కరివేపాకు బాగా సమపాలలో తీసుకొని బాగా మరగబెట్టాలి. ఆ ఆకేమో నల్లగా మాడిపోతుంది అనమాట. మాడిపోయినాక చల్లారి పెట్టేసి అది ఆకు మొత్తం పిసికేసి వడబెట్టుకొని ఉంచుకొని రాసుకుంటే జుట్టు ఊడదు, తెల్ల జుట్టు కూడా నల్ల పడుతుందండి. న్యాచురల్ అన్నమాట. కొబ్బరి నూనెలో గనక గోరింటాకు అలాగే కరివేపాకు బాగా మరిగించాక నల్లగా అయిన దాన్ని వడగట్టుకొని మనం గనక స్టోర్ చేసుకొని అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ అనేది రాలకుండా ఉంటుంది. అలాగే తెల్ల జుట్టు కూడా నల్లగా అవుతుంది. అంతేనా? చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది లక్ష్మి గారు చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఎవరికైనా కావాలి అంటే కనుక డెఫినెట్ గా పాటించవచ్చు. అంటే నేను డైలీ అదే రాసుకుంటాం, అందుకని చెప్తున్నాను. ఎస్, ఓకే, సూపర్, మంచి టిప్ చెప్పేశారు. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా లక్ష్మి గారు? ఈజీ క్వశ్చన్ చెప్పంటే గెలిపించాలి, మీదే బాధ్యత, నాది కాదు ఈరోజు. ఈరోజు కూడా నాదే బాధ్యత, బట్ మీరు కూడా గెస్ట్ చేయాలి. నేను క్లూ ఇస్తాను మరి. అలాగేనండి. ఓకే, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. రెడీనా? చెప్పండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఒక సామెత అన్నమాట. పిల్ల చిన్నదైనా కఠిన చీరలు ఎక్కువ. ఎవరు? ఇల్లు చిన్నదైనా ఇల్లు కాదు, పిల్ల పిల్ల అమ్మాయి పిల్ల చిన్నదైనా కఠిన చీరలు ఎక్కువ. ఎవరది? ఇల్లు పిల్ల చిన్నదైనా కఠిన చీరలు ఎక్కువ అన్నారు కదా. అవును. ఉల్లిపాయ. అంతేనా? ఫిక్సా? లాక్ చేయనా? అనుకుంటున్నా, కొన్ని క్లూ ఇవ్వండి. లేకపోతే ఎలా చెప్పారు? మీకు ఆన్సర్ ఎలా తెలుసు? అంటే ఉల్లిపాయకి పొరలు 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 బాగా వస్తాయి కదా. ఇప్పుడు రోజు ఉల్లిపాయ కోస్తాం కదా. ఉల్లిపాయ కోస్తే అది ఎన్ని లేయర్లు వస్తాయి చెప్పండి? అవును. ఉల్లిపాయకి వచ్చిన పొరలు వేంచి రావు కదా. అవును. రాకైతే మాత్రం క్లూ ఇవ్వండి అమ్మా. సో అందుకు అలా చేసేసి ఆలోచించి చెప్పేశారు. మరి ఫిక్స్ చేసేస్తున్నా, లాక్ చేస్తున్నాను. ఉల్లిపాయ లాక్ చేసేసాను. లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. నాదేం లేదు, నేను క్లూ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ గా మీరు ఆన్సర్ చేసేసారు. అవును, మరి నాకు పని అంటే ఏమంటే కొంచెం ఈజీ ఆన్సర్ అడిగాను అంతే. ఎస్, ఈజీ క్వశ్చన్ అడిగాను, చాలా ఈజీగా చెప్పేశారు టక్కున గెస్ట్ తో. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే, నేను లలిత అండి. ఓకే లలిత,
ఎస్ చెప్పండి. చెప్పండి. లలిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారు. ఓకే, ఇంతకుముందు కాల్ అవునండి. చేశారా? ఇంతకుముందు ట్రై చేసిన అంతే, కలవలేదు, కనెక్ట్ కాలేదు. ఓకే, ఇంతకుముందు ట్రై చేశారు కానీ కలవలేదు. ఫోన్లేండి, ఈ రోజు కలిసేసింది. అవునండి, థ్యాంక్ యూ. ఓకే, లలిత గారు చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ని ఫాలో అవుతూ ఉంటారా? బీఆర్కే చూస్తుంటానండి. ఓకే, రెగ్యులర్గా ఏ చూస్తారు బాగా? ఏ ప్రోగ్రామ్ చూస్తారు ఇది కాకుండా? ఇది కాకుండా ఈటీవీలో వేరే చూస్తాను, ఆడాళ్ళు మీకు జోహార్లు అనేసి. మ్మ్. ఇంకా అంటే బీఆర్కే న్యూస్ లో ఏది చూస్తారు? కామెడీ బీఆర్కే దాంట్లోనా? మ్మ్. బీఆర్కే న్యూస్ అంతే. న్యూస్ చూస్తూ ఉంటారు. వేరే దాంట్లో అన్ని కామెడీ ఎక్కువ, ఫన్నీ అన్ని ఉంటాయో అవి చూస్తాం. మ్మ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి అయితే కాల్ చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటారా కాల్స్? ట్రై చేస్తుంటాం. ఓకే, సూపర్ లలిత గారు. మరి ప్రాసెస్ చెప్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు గెస్ట్ చేసి సరైన ఆన్సర్ చెప్పినట్లయితే పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. థ్యాంక్ యూ. కానీ అంతకంటే ముందు నేను క్వశ్చన్ అడగాలి అంటే కనుక మీరు నన్ను ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం చేస్తున్నారు ఈరోజు? పాట పాడతాను. ఓకే, సూపర్. అసలు ఈరోజు కాలర్సే సూపర్. అసలు ఈరోజు పాడండి, భక్తి పాట. ఓకేనా? పాడండి. ఎస్, ఏ పాట? శరణు శరణు సురేంద్ర సంయుత, శరణు శ్రీ సతి వల్లభ, శరణు రాక్షస గర్వ సోమర, శరణు వెంకట నాయక, శరణు శరణు సురేంద్ర సంయుత, శరణు శ్రీ సతి వల్లభ, కమలధరుడను కమల మిత్రుడు, కమల పుత్రుడు శత్రుడు, క్రమముతో నీ కొలువుకిప్పుడు కాచినారి చిరికయ్యా, శరణు శరణు సురేంద్ర సన్నత, శరణు శ్రీ సత్య వల్లభ. సూపర్ లలిత గారు, చాలా బాగా పాడారు. బాగుంది మీ వాయిస్ కూడా. థ్యాంక్ యూ. ఒక మంచి దేవుడి పాట పాడారు కాబట్టి ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. రెడీ? నా క్వశ్చన్ అడుగుతున్నాను మరి. రెడీ. ఓకే, క్వశ్చన్ ఇవ్వండి. యా, ఈజీగా ఉంటుంది, అడుగుతాను. పురాణాలకు సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. అర్జునుడి విల్లు పేరు ఏమిటి? ఏంటండి? అర్జునుడి విల్లు పేరు. అర్జునుడి విల్లు పేరు. ఎస్, టైం స్టార్ట్ అయిపోయింది. క్లూ ఇస్తారండి, ఒక 2-3 4 లెటర్స్ ఉంటాయండి. చాలా ఈజీ ఆన్సర్. మీరు గెస్ చేసి ఒక ఆన్సర్ చెప్పండి, నేను క్లూ ఇస్తాను. మీరు ఫస్ట్ లెటర్ అట్లాంటిది. అదే మీరు చెప్పండి, ఒక్క ఆన్సర్ అనే చెప్పండి, నేను చెప్పేస్తాను, క్లూ ఇస్తాను. 4 లెటర్స్ ఉంటాయి, 2 సున్నాలు ఉంటాయి. 2 సున్నాలు ఉంటాయా? కొంచెం ఫస్ట్ లెటరు గాతో మొదలవుతుంది. ఫస్ట్ లెటర్ గాతో. అయ్యయ్యో, సారీ, టైమ్ అప్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లలిత గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రియాంక అండి, బెంగళూరు నుంచి. ఓకే, ప్రియాంక గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, సూపర్. ఇంకా లంచ్ ఏంటి స్పెషల్ ఈరోజు? సాంబార్, క్యారెట్ కర్రీ. సాంబారు, క్యారెట్ కర్రీ. అయిపోయిందా లంచ్? చేసేసారా? లేదండి, మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత చేస్తాను. అబ్బా, మీరు ఇంకా సూపర్ తెలుసా. మా ప్రోగ్రామ్ చూసాక తింటారా? అవునండి. ఓకే, టమాటా కలర్ సారీ బాగుంది మీది. థ్యాంక్స్ అండి. ఓకే, మీ పేరేంటండి? బ్రహ్మిణి అండి నా పేరు. మీరు కాల్ చేస్తుంటారా? ఇంతకుముందు కాల్ చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ అండి. ఎలా తెలుసు ప్రోగ్రామ్? మా పిన్ని వాళ్ళు చెప్పారండి, అందుకని ట్రై చేస్తున్నాను అనమాట. ఓకే, మీ పేరు ఒకసారి చెప్తారా మరొకసారి? ప్రియాంక. ఓకే, ప్రియాంక గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఇంకా గుర్తుంటారు, కాల్ చేస్తూ ఉండండి మరి. తప్పకుండా అండి. ఓకే, ప్రియాంక గారు, ప్రాసెస్ చెప్తాను. ఒక క్వశ్చన్ అడుగుతాను, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ లోపు మీరు ఆన్సర్ చేయాలి. అలాగే అండి. కొంచెం మీరు హెల్ప్ కూడా చేస్తారా? ఏంటండి? మీరు హెల్ప్ చేస్తారా కొంచెం? డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. బట్ అంతకంటే ముందు మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. మరి ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? ఏం చేయమంటారు? ఎలా చేయాలి? ఒక పాట పాడాలి. పాట? హ్మ్. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా
మున్నారి చిలకమ్మ నా వాడి ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. అంతేనండి, చాలు. 2 లైన్లేనా? అయ్యయ్యో ప్రియాంక గారు. చాలండి, ఫస్ట్ టైం కదా, టెన్షన్ గా ఉంది, అందుకోసం. టెన్షన్ ఎందుకు, దండగా బ్రహ్మిణి ఉందిగా అండగా. అదే అదే అనుకునే చేశానండి. ఓకే, మరి టైం అయిపోయింది, లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ప్రకాష్ రాజ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ప్రకాష్ రాజ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్. కొంచెం క్లూ ఇవ్వరా? ఇన్షియల్ వచ్చేసి కే ఉంటది. కృష్ణవంశీ. ఇన్షియలే కే అంటున్నాను, ఆయన పేరు కాదు. కే రాఘవేంద్రరావా? కే బాలచందర్. మా వేరే ఆన్సర్ ఆలోచించుకుంటారా, మరొక ఫిక్స్ అయినా? కే 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 రాఘవేంద్రరావు గారా? ఏదో ఒకటి ఆన్సర్ చెప్పండి, టైం అయిపోయింది. కే బాలచందర్ అండి. ఫిక్సా? ఫిక్స్. ఓకే, ఫిక్స్ చేసేస్తున్నాను. ఫిక్స్ చేసేసాను, మరి లాక్ చేసేసాను. చూద్దాం, ఆన్సర్ వచ్చేసి కే బాలచంద్రన్ చెప్పారు ప్రియాంక గారు. ఓకే, కంగ్రాచులేషన్స్ ప్రియాంక గారు. సూపర్ ప్రియాంక గారు, కంగ్రాచులేషన్స్. ఈరోజు ఈ ముగ్గురు విన్నర్స్ అయితే అయ్యడం జరిగింది. సో వాళ్ళ ముగ్గురికి రేపు లక్కీ డిప్ ద్వారా ఒక్కరిని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చంద్రన బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్. నమస్తే.